అవి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు. అవి ఓ సంస్థకు సంబంధించినటువంటి స్థలం. ఆ స్థలాన్ని అమ్మాలన్నా కొనాలన్నా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి అనుమతులు తప్పనిసరి. అంతేకాదు ఏదైనా ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, లీజుకు కూడా ఇచ్చే పరిస్థితి. కేవలం ఆ సంస్థకు సంబంధించి డెవలప్మెంట్ కోసమే ఉపయోగించుకోవాలి తప్ప వాటిని అమ్మడానికి కొనడానికి లేకపోయినా కూడా తాజాగా కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐ స్కూల్ సమీపంలో ఉన్నటువంటి కొంత స్థలాన్ని కొందరు లీజు పేరిట 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం ఒక రకంగా వివాదాలకు దారితీసిన పరిస్థితి. అయితే లీజుకి ఇచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడంతో ఒక్కసారిగా కొందరు ఏదైతే ఆ సిఎస్ఐకి సంబంధించినటువంటి ఫాదర్లు కావచ్చు, మిగతా బిషప్లంతా కూడా 2 వర్గాలుగా విడిపోయి వివాదాలకు దారితీసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బిషప్ ఎలా వాటిని లీజుకి ఇచ్చారు, ఆయన లీజుకి ఇచ్చే అర్హత లేదంటూ కూడా కొందరు ఫాదర్లు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి, అదేవిధంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడంతో కూడా ఒక్కసారిగా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. సిఎస్ఐ అంటే క్రిస్టియానిటీ మైనారిటీకి సంబంధించినటువంటి ఆస్తులు, ఆ ఆస్తులు ఎవరైనా లీజ్ కానీ అదేవిధంగా అమ్మకాలు కానీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ కడపలో వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను ఎలాగైనా సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బిషప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బిషప్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కొందరు ఫాదర్లు కూడా తొత్తులుగా వ్యవహరిస్తూ కేవలం నామమాత్రపు డబ్బులకు లీజుకి ఇచ్చి ఆ తర్వాత కోట్లు దండుకున్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపించడంతో కూడా ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఒకవేళ ఏదైనా ఉంటే అనుమతులు తీసుకోవాలి. అది కూడా చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత ఏదైనా లీజు కానీ అమ్మకాలు కానీ సాగించాలి. కానీ అలా కాకుండా కేవలం నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వారే విక్రయాలు లీజులు చేయడం పైన కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా ఖచ్చితంగా అటు కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి ఫాదర్లు కూడా ఇప్పటికే ఏదైతే డయాలసిస్ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇతరత్ర వారంతా కూడా చెన్నైలో ఉన్నటువంటి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా అటు ఏదైతే కార్పొరేషన్ అధికారులు కార్యాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అటు వ్యతిరేకించడంతో ఆ నిర్మాణ పనులు ఆపేశారు. ప్రస్తుతం లీజు పేరిట దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వందల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఏదైతే పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నటువంటి సంకల్పంతో అప్పట్లో ఏదైతే సిఎస్ఐ స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆట స్థలంతో పాటు ఇతరత్ర వాటిని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో ఇప్పుడు ప్రస్తుతం కొందరికి లీజు పేరిట దారాదత్తం చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా చెన్నైలో ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ట్రస్టుకు సంబంధించి అయితే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి పెద్దలు జోక్యం చేసుకొని ఈ వ్యవహారంలో అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పైన జోక్యం చేసుకొని లీజులకు ఇవ్వకుండా ఏదైతే క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి కోసం పాటుపడే దిశగా అడుగులు వేస్తే మంచిదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సొమ్ము చేసుకునేందుకు కొందరు ఫాదర్లు కావచ్చు, బిషపులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారికి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలోనే అక్కడ స్కూల్ నిర్మాణం అంటే ప్రస్తుతం అక్కడ స్కూల్లో కూడా దాదాపు 46 పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఆ పోస్టులు ఎక్కడ భర్తీ చేయకుండా అంటే ఒక రకంగా స్కూల్ అంటే గతం ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సిఎస్ఐ స్కూల్ను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మూసివేసిన తర్వాత ఆ స్థలాన్ని మరొక కట్టబెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పోస్టు కూడా ఫిల్అప్ చేయడం లేనటువంటి వాదనలు కూడా బలంగా వినిపించినాయి. ఈ నేపథ్యంలో అటు ఇప్పటికే కొందరు ఫాదర్లు వ్యతిరేకిస్తున్నటువంటి వర్గం అంతా కూడా ఒక్కసారిగా చెన్నైకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో జోక్యం చేసుకొని వాటిని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు ఫాదర్లు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. జీసస్ టవర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సిఎస్ఐ స్కూల్ ముందర ఆ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి మా సిఎస్ఐ సినాడ్ పర్మిషన్స్ లేవు. మరి కలెక్టరు, మున్సిపల్ కార్పొరేషన్ నుండి మరి అందరూ కూడా దానికి అది పద్ధతి కాదయ్యా అని చెప్పినా కూడా దాన్ని మొండిగా నిర్మిస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ కొడుకు తాగి అక్కడక్కడ చెప్తా ఉన్నాడు, మేము ఎమ్మెల్యేకి 80 లక్షల రూపాయల డబ్బు ఇచ్చినాము,
మమ్మల్ని ఎవడు ఆపలేడు అని. ఇది అంత మాత్రం నిజం మాకు తెలియదు, అంత పెద్ద మనిషి మీద మేము నింద వేయలేము. మరి అయితే వీళ్ళ ద్వారానే వస్తూ ఉంది ఆ న్యూస్. మరి ఒకవేళ ఎమ్మెల్యే గారు ఈ విషయం కరెక్టో కాదో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె రుజువు చేసుకోవాలి. ఆర్సీ హిల్స్లో 1 ఎకరా ల్యాండ్ మాకు మిషనరీలో ఆ రోజుల్లో 96 సెంట్లు, ఎకరాకు 4 సెంట్లు తక్కువ ఉంది. ఆ ప్లేసు యాత్రా సినిమా డైరెక్టర్కు దగ్గర నుంచి 1,50,00,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. 50 లక్షలు ఏఎంసీ అకౌంట్లో వేశారు. మిగిలిన ₹1,00,00,000 వాళ్ళు స్వాహా చేసినట్లు మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా క్రూరమైనటువంటి వ్యక్తి మా బిషప్ గారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, మా సినాడ్ అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు మేము తీసుకుంటాం, ఆలోచించని, మేము ఇంకా దీన్ని పరిశీలిస్తున్నామని వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రస్తుతం మరి సిఎస్ఐ స్కూల్ ముంగట జరిగేటువంటి భవన నిర్మాణాన్ని మీరు త్వరగా స్టాప్ చేయాలి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి, మరి ఈ సమాజం దృష్టి ముందర పెట్టండి. మీరు ఆ భవన నిర్మాణాన్ని ఎంత త్వరగా ఆపితే అంత మంచిదని మీ అందరికీ మనవి చేస్తూ, మా రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ గారు ఓ హిట్లర్ల, ఓ నియంతల, ఆయన ఒక క్రూరంగా కఠినమైన మనసత్వం కలిగి ఈ అధ్యక్ష మండలాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈయన బిషప్ అయిన మొదట్లో మాకు మదనపల్లె, ఆరోగ్యవరం, జమ్మలమడుగు ఇట్లాంటి చోట హాస్పిటల్స్ ఉన్నాయి. డాక్టర్ వెస్లీ అని 40 సంవత్సరాల పైబడి ఆయన ఏఎంసీ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన రిటైర్ అయ్యారు. ఆయన్ను గౌరవించి పంపాల్సింది పోనిచి ఆయన మీద దాడి చేసి కొంత పాస్టర్లను, కొంతమంది రౌడీలను తీసుకొని పోయి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి బీగాలు పగలకొట్టి వేరే డాక్టర్ను అక్కడ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన చనిపోయినాడు. ఇలాంటి క్రూరమైనటువంటి పరిపాలన. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు జీసస్ టవర్స్ అని అక్కడ ఉంది. అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినాడు లోపాయకారి ఒప్పందంతో. ఆ జీసస్ టవర్స్ నిర్మించి నాటికి 10 సంవత్సరాలు అవుతా ఉంది. 1 నయా పైసా రెంట్ రావడం లేదు. నెలకు 8 లక్షల రూపాయలు రెంట్ ఆయన తీసుకుంటున్నాడు. మాకు డయాసిస్ అకౌంట్లో 4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అది ఆ రెంట్ ఇంతవరకు 1 నయా పైసా మా డయాసిస్ అకౌంట్లో పడిన దాఖలాలు. ఇదే మా సిఎస్ఐ క్యాంపస్లో ఎస్పీ బంగ్లా వెనక పక్కన కేక్ వాలా అక్కడ ఒక సుమిత్ర కాంప్లెక్స్ అని కట్టించారు. అక్కడ జలంధర్ రెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు, ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని ఆ బిల్డింగ్ ఆయనకు ఇచ్చేసినాడు. ఆయనకు మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి సహకరించి ఆ 40 లక్షలు ఇస్తే నేను ఆయన ఇస్తానంటున్నాడు. ఆ 1 పైసా రెంట్ ఆయన ఇంతవరకు పే చేయలేదు. ఆయన కుమారుడు, నేను ఇవేంటయ్యా బిషప్ గారు, నాకు చాలా ముఖ్యంగా ఉన్నాం మేము, ఇది బిషప్ ఇది మంచిది కాదేమో, అప్పుడు క్లోజ్గా ఉన్నాం. ఆయన చేసే ఈ దుర్మార్గాలన్నీ ప్రశ్నించినందుకు ఆయన కుమారుడు కత్తి తీసుకొని నా మీద దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ ఉంది, మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. చాలా ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించేటువంటి ఒక విషయం. మదనపల్లెలో గీ నర్సరీ స్కూల్ అని ఉంది. అక్కడ ఒక ఫారినర్, అమెరికా ఆమె ఏం బాబు లింగ్జంగ్, ఆ మిషనరీ వచ్చి అనాథ పిల్లల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఫీడ్ చేస్తూ, భోజనం పెడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూలు రన్ చేస్తూ ఉంటే ఆమెను తిట్టి, నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తాం, ఎయిర్పోర్ట్లో దిగితే చంపుతాం నేను చెప్పి ఆమెను భయపించి పంపించారు. దాదాపు 100 మంది పిల్లలు వాళ్ళకు ఆహారం లేకుండా పోయింది. చాలా అది క్లోజ్ చేశారు, అది అమ్మకానికి పెట్టారు. 1800 మంది ఉండే సిఎస్ఐ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ 10 ఏళ్ల క్రితం ఈరోజు 72 మందికి వచ్చినారు. ఆ 70 మందిని కూడా టీసీ తీసుకోమంటున్నాడు. ఎందుకు? వెనకాల కూడా కట్టుకోవడానికి. ఇది మా పరిస్థితి. ఫేక్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ని దాచిపెట్టి మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్పి దానిపైన పర్మిషన్స్ అనేది తెచ్చుకున్నారు. టౌన్ ప్లానర్ పైన యాక్షన్ తీసుకోవాలా దీనిపైన.
కమిషనర్ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకో అది ఆమె రియలైజ్ అవ్వాలా, దానికి రెస్పాండ్ అవ్వాలా. కలెక్టర్ గారు మాత్రం మాకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. 1800 మంది ఉండే పేద విద్యార్థులు ఇప్పుడు 72 మందికి ఎందుకు వచ్చినారు? ఆ 72 మందికి ఇప్పుడు అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. అక్కడ జరుగుతుందా? లేదు. స్కూల్స్ లేవు, ఏం లేవు, క్లోజ్ అయింది. ఎందుకంటే స్కూల్కి ముందర కడితే ప్రశ్నిస్తామని ఆ స్కూల్ మూసేయాలని ఉన్నారు. అందుకే దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన ఆస్తులు జమ్మలమడుగులో కానీ, మదనపల్లెలో కానీ, ఆడ మీకు రిలయన్స్ షాప్ పెట్టినారు కోటిరెడ్డి సర్కిల్ పక్కన. అది అక్రమంగా ఆక్రమించడం అనేది జరిగింది. అలాగా అక్కడ ఎస్పీ ఆఫీస్ వెనకాల షాప్స్ అక్రమంగా బిషప్ అనే వ్యక్తి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారు. సో ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే శివశంకర్ అనే కలెక్టర్ గారు మన కడపకి 2023లో ఆయన పర్టికులర్గా దాన్ని మానిటర్ చేసి ఇమీడియట్గా కమిషనర్ గారిని పంపించి దాన్ని స్టాప్ చేయించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఆపగలిగినారు. అయితే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఎవరేం చేసుకుంటారో చూద్దామని లోపల ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయో మాకు తెలుసు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకొని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. బహుశా ఈరోజు రేపు స్లాబ్ వేస్తారు. కలెక్టర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పందిస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే మేము మొన్న పోయి ఆపినందుకు ఎస్పీ గారి దగ్గర పోయి మా పైన కంప్లైంట్ ఇచ్చినారు. ఆడ మీరు స్క్రీన్లో చూసిన కంప్లైంట్స్ కంటే మేము చేసింది ఏం తప్పు కాదు. ఎవరు మమ్మల్ని ఆదుకోలే కాబట్టి మా చర్చి ఆస్తులను మేము రక్షించుకోవాలని మేము ముందడుగు వేసినాము. 150 సంవత్సరాల క్రితం ఈ కడప ప్రాంతంలో లండన్ మిషన్ సొసైటీ అన్నటువంటి కంపెనీ ద్వారా విద్య, వైద్యము, సామాజిక అంశాలు వీటన్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ సిఎస్ఐ కాంపౌండ్లో జరుగుతూ ఉండేవి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం వదిలి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అనేటటువంటి ఒక రిలీజియస్ కంపెనీని వాళ్ళు ఏర్పాటు చేసి దానికి 15 మందిని డైరెక్టర్లుగా నియమించి ఇందులో ఉన్నటువంటి మిగతా మిషనరీ సంస్థలలో ఉండేటువంటి ఆస్తులను కూడా ఈ సిఎస్ఐటిఏకి బదిలీ చేయడం జరిగింది. ఆ విధంగానే సిఎస్ఐటిఏకి ఆస్తులు అనేటివి వచ్చాయి. మరి ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశము ప్రజలకు ఆధ్యాత్మికత, వైద్యము, విద్య, సామాజిక భద్రత ఈ 4 కార్యక్రమాలు కొనసాగించడానికి మాత్రమే మిషనరీసు ఈ ఆస్తులను ఈ కంపెనీలో ఉంచడం జరిగింది. వాటికి ఎవరైనా లబ్ధిదారులు దాంట్లో బెనిఫిషరీస్ అవుతారు. కడప టౌన్ నందు ఉండే సిఎస్ఐ హై స్కూల్ ప్రాంతాన్ని ఇప్పటి బిషప్ ఐజక్ వరప్రసాద్ మరియు సిఎస్ఐ ఆర్డి అధికారులు అని చెప్పబడుతున్న సి ఆనందరావు, చిటికల సాలమోన్, మేరీ కుమార్ గారు స్కూల్ ప్రాంతాన్ని మోసపూరితంగా లేని అధికారాన్ని ఉన్నట్లుగా సృష్టించుకొని కడప రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై కోట్లు విలువ చేసే స్కూల్ ప్రాంతాన్ని బడేకరే వెంకటేశ్వర్ణ అనే వ్యాపారికి బేకరీ కమ్ లార్జ్ నిర్వహించుకోవడానికి ఈ ప్రాంతాన్ని వీళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారికి అడ్డదిడ్డంగా లీజు ఇవ్వడం వల్ల సిఎస్ఐటిఏ లబ్ధిదారులు అయినటువంటి మేము అనేక ఫిర్యాదులు కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్కు, కలెక్టర్ గారికి చేయడం జరిగింది. ఈ లీజులపైనటువంటి విచారణ చేసినటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా ఒకసారి అయిన రిజిస్టర్ డాక్యుమెంటు రద్దు చేయాలంటే వాళ్ళకి పవర్ లేదు కాబట్టి అది జిల్లా కలెక్టర్ గారు చేయొచ్చు అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క దస్తావేజులను రద్దు చేయడం కోసము వాళ్ళకి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి. తర్వాత అది జరుగుతూ అంతేకాకుండా 10/10/2024 అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే లోతేటి శివశంకర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మళ్ళీ కలెక్టర్ నుండి ఉత్తర్వులు వెడివేంత వరకు
ఎలాంటి కన్స్ట్రక్షన్ అక్కడ జరగకూడదు అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. దురదృష్టం మా సారు అప్పుడే ట్రాన్స్ఫర్ కావడం అంతవరకు అది అలాగా కొనసాగింది. ఆ ఎండార్స్మెంట్ కార్పొరేషన్ ఏసీబీ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ బడే గారికి ఇచ్చినటువంటి ఈ బిల్డింగ్ పర్మిషన్ పైన కూడా చైర్మన్ వైస్ చైర్మన్ గారికి అప్పుడు ఫిర్యాదు చేశాను నేనే. అప్పుడు జాయింట్ కలెక్టర్ అయినటువంటి అదిత్ సింగ్ గారు అక్కడ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. మేడం గారు కూడా 8/10/24 నేను 23/9/24 ఇచ్చినటువంటి ఫిర్యాదుపై విచారించమని కూడా వారిచ్చిన బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేయడానికి నాగరాజుపల్లె గ్రామ పొలంలోని 236/1 సర్వే నంబర్పై విచారించేందుకు కడప కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. కడప కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సరైన సమాచారాన్ని నేటికి అందించకపోను, అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయక ప్రజలు చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా అక్రమ కట్టడానికి ప్రధాన కారకులైంది ఈ ప్రభుత్వ అధికారులు. సిఎస్ఐ స్కూల్ ప్రాంత సర్వే నంబర్ 236/1 సబ్ డివిజన్పై సబ్ డివిజన్కి ఇచ్చినటువంటి ఉత్తర్వుల రద్దు విషయమై రెవెన్యూ అధికారుల ఎదుట ఈ రోజుకి కూడా పెండింగ్లోనే ఉంది. సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ని ఎవరు నిర్మిస్తున్నారో ప్రజలకి తెలియని అనేక సందేహాలు ఉన్నాయి. ప్రశ్నించే ప్రజలపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బిషప్ ఐజక్ వరప్రసాద్, సిఎస్ఐఆర్డి అధికారులను చెప్పుకునే ఆనందరావు, బెనహర్, డానియల్, నేసి మోజెస్ అనే వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జనాలను జాగృతి చేసి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండటంచే 23/6/2026 ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేసి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి విచారించమని కోరుతూ ఇంత బండిల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చి 3 రోజులు అవుతున్నా దీనిపైన ఎలాంటి స్పందన కానీ దాన్ని విచారించే విధయం కానీ నేటికి జరగలేదు.